తారాస్థాయికి చేరింది. గౌతమ్ రెడ్డి రాజీనామాతో ఈటెల వర్గం అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఎలాంటి లాభం జరగదని, ఈటెల రాజేందర్ను నమ్ముకున్న పార్టీని నమ్ముకున్నా తమకు పదవులు రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వందలాది మంది ఈటెల నివాసానికి బయలుదేరుతున్నారు. పార్టీ స్పందించకపోయినా ఈటెల ఇంటి ముందే ధర్నా చేసి మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దీనిపై ఈటెల ఎలా స్పందిస్తారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. గౌతమ్ రెడ్డి రాజీనామాతో ఈటెల వర్గం అసంతృప్తి ఒక్కసారిగా బయటపడినట్టుగా తెలుస్తుంది. ఇక వందలాది మంది ఈటెల ఇంటికి బయలుదేరారు. ఇక మొత్తంగా ఏం జరుగుతుంది అన్న పరిస్థితులు అయితే కరీంనగర్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. కమలంలో లుకలుకలు అన్న పరిస్థితులు అయితే క్లియర్ కట్ గా కనిపిస్తున్న పరిస్థితి. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అందించేందుకు మా ప్రతినిధి ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్న మొత్తంగా కరీంనగర్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవైపు బండి సంజయ్, మరోవైపు ఈటెల రాజేందర్ వర్గపోరు. అదేవిధంగా చాలా మంది కూడా ఈటెల నివాసానికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అక్కడ ధర్నా చేసే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇక నివురు గప్పిన నిప్పులగా అంటే ఈటెల వర్సెస్ బండి సంజయ్ కి సంబంధించి వర్గపోరు, అసలు పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని ఇద్దరు చెప్పుకున్నప్పటికీ కూడా ఈ 4 రోజుల నుండి కూడా పరిణామాలు రోజు రోజు మారుతా ఉన్నాయి. నిజంగా ఒకరికి ఒకరు అంతర్గత చర్చలు, ఆ చర్చలలో ప్రధానంగా ఒకరిపైన ఒకరు బహిరంగంగానే బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్పడము, అదేవిధంగా ఈటెల రాజేందర్ వర్గీయులకు సంబంధించి కూడా ప్రధానంగా ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడం, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. 4 రోజుల నుండి ప్రధానంగా ఈటెల రాజేందర్ వర్గీయులు మాత్రం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు ఎలాంటి స్థానం లభించదనేది ఒక అంటే ఖచ్చితంగా ఒక కొలిక్కి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న బండి సంజయ్ అంటే మొన్న బండి సంజయ్ వ్యాఖ్యలు, ఒక వ్యక్తికి పనిచేస్తే పార్టీలో పదవులు రావు, ఒక వ్యక్తికి పనిచేయకండి, పార్టీ కోసం పనిచేయండి అనే ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇక మాకు ఎలాంటి పార్టీలో ఖచ్చితంగా మాకు ఎలాంటి స్థానం ఉండదనేది కూడా వారు భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే నిన్న గౌతమ్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఆ రాజీనామా తర్వాత ఇక పరిణామాలు మాత్రం ఒక్కసారిగా మారిపోయాయి. ఇక ఈటెల వర్సెస్ బండి సంజయ్ అనేది ప్రధానంగా తార స్థాయికి చేరినట్టు తెలుస్తా ఉంది. ఒక ముసలం మొదలైనట్టు తెలుస్తుంది. బీజేపీలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా బీజేపీలో 2 వర్గాలుగా విడిపోయి ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఒకరికొకరు పోస్టులు చేసుకుంటున్న సందర్భం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు బండి సంజయ్ కి సంబంధించిన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఉదయం దాదాపు 50 నుంచి 100 వెహికళ్లతో ఇక హైదరాబాద్ లో ఉన్న ఈటెల రాజేందర్ నివాసానికి బయలుదేరారు. దాదాపు ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న తర్వాత ఆయన ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలను పూర్తిగా విస్మరించారనేది కూడా కొంత వారిలో నిరాశ ఉంది. ఖచ్చితంగా మేము తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు మేము వారితో కలిసి నడిచాము. ఇక ఆయనకు అదేవిధంగా ఆయన కార్యకర్తలైన మాకు అన్యాయం జరిగితే మాత్రం పార్టీలో మేము ఉపేక్షించమనేది కూడా వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేయడానికి ఆయన నివాసానికి బయలుదేరారు. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ తో అదేవిధంగా పార్టీ అధిష్టానంతో అమితూమి తేల్చుకోవడానికి వారు బయలుదేరారు. ఒకవేళ ఈటెల రాజేందర్ మాతో సహకరించకపోతే ఈటెల రాజేందర్ ఇంటి ముందే మేము ధర్నా చేస్తామన్నది కూడా కరాఖండిగా చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ ధర్నా చేయడం వల్ల ఒకవైపు బీజేపీ అధిష్టానానికి ఒక అల్టిమేట్ జారీ చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ మల్కాజ్గిరే కాదు, హుజురాబాద్ నుండి మాకు అంటే హుజురాబాద్ నుండి ఆయనకు ఇన్ఛార్జ్ గా ఇస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మేము ఎక్కువ స్థానాలు గెలవడానికి, బీజేపీని అక్కడ పటిష్టం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము కార్యాచరణ ప్రకటిస్తాము. ఈటెల రాజేందర్ తోటి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. మరొక వైపు ఈటెల రాజేందర్ ఏ విధంగా స్పందించబోతారు, ఈటెల రాజేందర్ తో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ప్రకటించబోతారు అనేది మరి కాసేపట్లో తెలవనుంది. దాంతో పాటు అధిష్టానం ఏ విధంగా ఈ పరిణామాలను గమనిస్తా ఉంది, పరిణామాలకు సంబంధించి ఏ విధమైన ఆన్సర్ ఇవ్వబోతుంది అనేది కూడా ఇక మరి కాసేపట్లో తెలవనుందని చెప్పొచ్చు.